Revelation chapter 16 we are studying since yesterday. 16వ అధ్యాయం మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. Chapter 16 it talks about the seven bowls of the God's wrath. దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను మనము ధ్యానిస్తా ఉన్నాం. So I just want to make a little clarify on this bowls of God's wrath. ఈ దేవుని కోపంతో నిండిన ఈ ఉగ్రత పాత్రలను గురించి కొంచెం వివరించి చెప్పాలనుకుంటున్నాను. Revelation chapter 15 verse 1, if you read, you will find those bowls will complete the wrath of God. 15వ అధ్యాయములో ఏం రాయబడిందంటే ఈ ఉగ్రత పాత్రలు దేవుని ఉగ్రతను కంప్లీట్ చేస్తాట, పూర్తి చేస్తాయి. And chapter 15 verse 17 it says the seven angels are given the seven golden balls of full of wrath of God. 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. So even we are thinking why they have taken the balls, not the other things. వీళ్ళు పాత్రలనే ఎందుకు పట్టుకోవాలా, ఇంకా వేరే విషయాలు వేరే ఏమైనా పట్టుకోవచ్చు కదా. So balls corresponds to this quick action. అంటే దేవుడు ఈ ఉగ్రత పాత్రలలో నింపేసి ఎందుకు ఇచ్చిండంటే అది త్వరగా కుమ్మరించడము సాధ్యమైతే. It is very easy to pour out things from the ball. ఒక పాత్రలో ఉంటే ఆ విషయాలు తొందరగా కుమ్మరించడానికి సులువుగా ఉంటుంది. And this indicates the time which takes to pour out all the judgment of God from the ball. ఈ భూమి మీద దేవుడు కుమ్మరించనై ఉన్న ఉగ్రత ఈ బౌల్లో నుంచి అంటే పాత్రల నుంచి త్వరగా కుమ్మరింపబడతాయి. Yeah, the time period indicates the day of the Lord, which is mentioned in the 1 Thessalonians chapter 5. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువు దినమును గురించి ఎంతో చక్కగా రాయబడి ఉంది. And Revelation chapter 11 verse 7 it says when the two witnesses were died, the whole world was celebrating with a joy. ప్రకటన 11:7లో 2 సాక్షుల మరణమును భూమి అంతటా వాళ్ళు ఎంతో ఉత్సవముగా జరుపుకుంటున్నట్టు చూసినాం. The unbelieving world thinking that the Antichrist has saved the world. వీళ్ళు ఏమనుకున్నారంటే అంత్యక్రీస్తు ఆ 2 సాక్షులను చంపుట ద్వారా వాళ్ళని అందరినీ భూజనులను అందరినీ రక్షించినాడు అనుకుంటున్నారు. And that will abruptly ends after the 3.5 days. అయితే 3.5 దినాలు వాళ్ళ ఆ విధంగా సంతోషించిన తర్వాత వాళ్ళ సంతోషము వ్యర్థమైపోయినట్టు చూస్తున్నాం. Because the God will raise the two witnesses and both of them will ascend to heaven. ఆ 2 సాక్షులను దేవుడు వాళ్ళకు తిరిగి జీవం ఇస్తాడు. అంతేకాకుండా వాళ్ళు పరలోకమునకు ఆరోహణమైనట్టుగా మనం చూసినాం. So when the tribulation overs, the Antichrist reign will finish and the Christ reign will start. మనకు తెలిసిన విధంగా ఈ 7 ఏళ్ల శ్రమల కాలము ముగియగానే యేసుక్రీస్తు రాజ్యము ఈ భూమి మీద మనం చూస్తాం. So during the transition what takes place is the balls of judgment. అయితే ఈ 2 విషయాలకు నడుమ జరిగే విషయాలు ఈ యేసు ప్రభు 1000 ఏళ్ల కాలానికి ముందు ఈ ఉగ్రత పాత్రలు కుమ్మరింపబడతాయి. So because it takes very quickly and God's wrath will to come to the earth, and that is why they were using the balls to symbolize that God's wrath was very quick. అంటే ఈ ఉగ్రత పాత్రలు త్వరగా ఈ భూమి మీద కుమ్మరింపబడతాయి, అంటే త్వరగా జరిగిపోతుంది ఈ 7 ఉగ్రతలు. సో అందుకనమని దేవుడు వీళ్ళకు పాత్రలలో ఈ ఉగ్రతలు నింపించినాడు. So we have seen yesterday that chapter 16 verse 1 to 14. ప్రకటన గ్రంథము 16:1 నుంచి 14 వరకు చూస్తే, so we have seen the first balls of the God's judgment. అయితే ఇక్కడ ఒకదాని వెంట దేవుని ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరింపబడడాన్ని మనం చూసినాం. So when the first ball poured out the God's wrath, మొదటి పాత్ర కుమ్మరింపబడినప్పుడు there was loathsome sores were there on the human being. వారికి బాధకరమైన చెడ్డపుండు పుట్టెను. And when the second balls poured out, ఈ రెండవ పాత్ర కుమ్మరింపబడినప్పుడు the sea was turned to blood. సముద్రము పీనుగా రక్తము వంటిదాయెను. And when it poured out the third balls,
మూడవ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు So water turned into blood. జల నదులలోను జలధారలలోను రక్తమాయెను. And verse 10 it says when the I think verse 8 it says the fourth angel poured out his ball on the sun became dark. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా సూర్యుడు నలుపాయెను అని ఉంది ఇక్కడ. So it says the sun became very intense heat. మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. Yeah, the sun became very hot and people experiencing the intensified heat. మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, and it was scorching heat people are experiencing because of this fourth ball. అది మండుతున్న మంటతో కూడిన ఎండ, అంటే తీవ్రమైన ఎండలో మనుషులు బాధపడుతున్నట్టు చూసినాం. The sun was giving hot airs or heat waves. అంటే వేడి గాలులు వడగాలులు చాలా తీవ్రమైన రీతిలో మనుషులను హింసిస్తున్నట్టు చూసినాం. And verse 9 it says they were shaded by the intense heat and they cursed the name of God who had control over this plague and they refused to repent and glorify him. ఇక్కడ వాళ్ళు ఇంత శ్రమలు పడుతున్నప్పటికి కూడా వాళ్ళు దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. In spite of having a horrible situation in their life, the people refused to accept Jesus and they showed the loyal to the Antichrist. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంత్యక్రీస్తుకు చాలా నమ్మకంగా వాళ్ళు వెంబడిస్తున్నారు, వాడిని పూజిస్తున్నారు, నమస్కరిస్తున్నారు కానీ సృష్టికర్తను నిజమైన దేవుని వైపు వాళ్ళు తిరిగిన వారు కారు. And verse 12 it says the sixth angel poured out his ball on a great river Euphrates. 12వ వచనంలో యూఫ్రటీసు అను మహానది మీద 6వ దూత తన పాత్రను కుమ్మరింపగా. Okay, so just want to give the glimpse on what happened for each balls. అయితే ఈ ఒక్కొక్క పాత్రలో విషయం ఏం జరిగింది అన్నది చూద్దాం. So when the first balls poured out, there was a loathsome of sores was there on the people's body. మొదటి పాత్రతో బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. Second balls it turned the sea into blood. రెండవ పాత్రతో సముద్రంలో నీళ్ళన్నీ పీనుగ రక్తము వలె ఆయెను. So third balls poured out the water into blood. మూడవ దూత తన పాత్రను నదులలో జీవధారలలో కుమ్మరింపగా అవి రక్తమాయెను. And fourth balls bring the sun causes the heat waves or the scorching heat. నాలుగవ దూత తన పాత్రను కుమ్మరింపగా తీవ్రమైన అంటే సూర్యుడు తీవ్రంగా అయినట్టు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. And fifth ball has brought the thick darkness on the kingdom of Antichrist. ఐదవ పాత్ర కుమ్మరింపబడినప్పుడు క్రూర మృగము యొక్క సింహాసనము మీద దాని రాజ్యం మీద చీకటి కమ్మెను. Yeah, verse 12 talks about the sixth balls when it poured the Euphrates river dried up. 12వ వచనంలో 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా నది ఎండిపోయెను. So now this river has been dried up and we can see two things from this verse. అయితే ఈ 12వ వచనంలో రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ నది ఎండిపోవడం ద్వారా if you figuratively takes that the rivers was dried up, అంటే ఏదైనా నది ఎండిపోయిందంటే ఒక సూచన ప్రాయంగా మనం తీసుకోవచ్చు. so there were the valleys, the enemies were ready to open the valley for them and there was no security and there is no water in this river. నది నీళ్లతో నిండి ఉన్నప్పుడు అప్పుడు ఆ రాజ్యము ఇశ్రాయేలు రాజ్యంనకు దేవుడు సరిహద్దుగా భద్రతనిచ్చి ఉన్నాడు. ఇప్పుడు నీళ్లు ఎండిపోయిన తర్వాత శత్రువులు ఆ నదిని దాటుకొని సులువుగా ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చేయచ్చు. Yeah, but if you take it in comparing that symbolically we can find out the Babylon kingdom.
అంటే ఈ బబులోను రాజ్యంను గురించి కూడా ఇది సూచిస్తా ఉంది. So actually, the Babylon and Assyria and Persian kingdom in that period, ఆ కాలంలో ఉన్న బబులోను, అసీరియా ఈ రాజ్యములు, పర్షియన్ రాజ్యములు to drive when is sea dried up, these places will have no security and there is no boundaries to protect themselves. బబులోను, అసీరియా, పర్షియా దేశాలకు ఇది సరిహద్దుగా భద్రతనిచ్చే నదిగా ఉంటున్నది. అయితే ఈ నదిలో నీళ్లుంటేనే వాళ్ళకు భద్రత. Okay, this 12th verse talks about the battle of Armageddon that God is preparing. 12వ వచనంలో దేవుడు అర్మగెద్దోను యుద్ధాన్ని సిద్ధపరుస్తున్నట్టుగా మనకు తెలియవస్తుంది. So let's read verse 12 again. 12వ వచనం మళ్ళొకసారి చదువుదాము. The sixth angel poured out his bowl on the great river Euphrates, and its water was dried up to prepare the way for the kings from the east. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అన్న మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. So when the rivers was dried up, the river has prepared the way for the kings from the east. తూర్పు నుండి వచ్చే రాజులకు ఈ నది ఎండిపోవడము చాలా సౌకర్యంగా, అంటే దండెత్తడానికి ఈజీగా ఉంది వాళ్ళకి. So the warriors from the east, they will think that they coming for the war against God's people with the help of Antichrist. అంత్యక్రీస్తు సహాయంతో ఈ తూర్పు దేశంలో ఉన్న రాజులు దేవుని ప్రజమీనికి యుద్ధానికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So they tried their own way of uniting themselves and comes from the east to fight a battle. అయితే తూర్పు దేశం నుంచి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తమ స్వంత రీతిలో ఏకమై వీళ్ళందరూ కలిసి ఒకేసారి యుద్ధానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. But at the end you will read later on with God's plan purposes different and they were confused among themselves and they'll fight one another. మనము చివరిగా ఇంకా చదువుతూ పోతుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని ప్రణాళిక, ఆయన విషయాలు వేరే ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళు తారుమారైపోయి ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకొని ఓడిపోయినట్టుగా చనిపోయినట్టుగా చూస్తాం. So battle of Armageddon will give the victory to the Christ and his people. యేసుక్రీస్తుకు ఆయనను వెంబడించే వాళ్ళకు ఈ యుద్ధంలో దేవుడు విజయం ఇస్తున్నాడు. So the armies from the east symbolizes the unhindered judgment from God. ఈ తూర్పు దేశము నుండి వచ్చే ఈ సైన్యము దేవుని ప్రణాళికను, అంటే దేవుడు చేసే పనులకు ఆటంకం లేదు అని చూపిస్తా ఉంది. So sixth bowl will dry up the Euphrates river, that is the way, preparing the way for the battle of Armageddon. 6వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోతా ఉంది. అంటే ఆ విధంగా దేవుడు ఆర్మగెడ్డాన్ యుద్ధానికి సిద్ధపరుస్తా ఉన్నాడు. Verse 13. 13వ వచనం. Then I saw three evil spirits that looked like frogs. They came out of the mouth of the dragon, out of the mouth of the beast, and out of the mouth of the false prophet. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచితిని. So here we can see the 3 impure spirits are coming out. ఇక్కడ 3 అపవిత్ర ఆత్మలు బయలువెడడాన్ని చూస్తా ఉన్నాడు. And that spirits look like a frogs. అవి కప్పల రూపంలో కనిపిస్తా ఉన్నాయి. So frogs always refers the unclean spirit. అయితే ఈ కప్పలు అపవిత్రమైన విషయాలకు సూచన. They were unclean animals as per the Old Testament. పాత నిబంధన గ్రంథంలో అపవిత్రమైన పట్టికలో ఈ కప్పలు ఉన్నాయి. So when the spirit came out and it looks like a frog, ఎప్పుడైతే ఈ ఆత్మలు కప్పల రూపంలో బయలువెడుతాయో, so they were very very unclean spirits. అవి ఎంతో అపవిత్రతను చేస్తా ఉన్నాయి. And also the other one came out of the mouth of dragon. ఇక్కడ ఘట సర్పము నోట నుండి ఇంకో విషయము వస్తా ఉంది. So again the unholy spirit has come out from the mouth of dragon.
ఈ ఘట సర్పము నోట నుంచి కూడా అపవిత్రమైన ఆత్మలు, దయ్యముల ఆత్మలు వస్తున్నట్టుగా చూస్తున్నాం. And the third one come out of the mouth of the beast and the false prophet. అబద్ధ ప్రవక్త అంటే ముగ్గురు నోట్ల నుంచి, ఘట సర్పం నోట నుండి, క్రూర మృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి అపవిత్ర ఆత్మలు బయలు వెడుతా ఉన్నాయి. So all three, dragon and Antichrist and the false prophet together, they make the unholy trinity to work against God. ఇక్కడ చూస్తున్న ఈ ముగ్గురు, ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీళ్ళు ముగ్గురు కలిసి అపవిత్రమైన త్రిత్వమును తయారైతా ఉన్నారు. And they will spew out the plagues. వీళ్ళు ఈ మూడు అపవిత్ర ఆత్మలను, వాటితో కూడిన తెగుళ్లను వాళ్ళ నోట నుండి బయలు వెళ్తా ఉన్నాయి. Verse 14. 14వ వచనం. They are the spirits of demons performing miraculous sign, and they go out to the kings of the whole world to gather them for the battle on the great day of God Almighty. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి. So these are the spirit of demons. ఇవి దయ్యముల ఆత్మలు. And they are performing the miraculous signs. ఇవి ఏవో అద్భుతమైన క్రియలు చేస్తా ఉన్నారు. And they go out of the kings of the whole world to gather them for the battle of Armageddon. అయితే ఈ ఆత్మలు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేస్తా ఉన్నారు. So they were thinking that they are going to invade the Palestine. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మేము ప్రపంచమంతా కలిసి పాలస్తీనా దేశమును మీద దండెత్తుతాము. So their impact will be so great that unclean spirits are able to induce the kings. అయితే వీళ్ళ ఈ అపవిత్ర ఆత్మల శక్తి చాలా తీవ్ర ప్రభావంతో కూడినది. ఎందుకంటే వీళ్ళ ఈ శక్తి ద్వారా ప్రపంచమంతట ఉన్న రాజులను పోగు చేయగలుగుతున్నారు. And when you look at the situation, in spite of all their sores and the intense heat and drought and darkness, ఇక్కడ ఎంతో తీవ్రమైన వేడిమి, పుండ్లు, దప్పిక, చీకటి, ఇవన్నీ పరిస్థితులు అన్ని బాగలేవు. but they are going towards to battle. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ అపవిత్రాత్మలు వీళ్ళు గమ్మునుంటలేరు. వీళ్ళు ఇంకా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ యుద్ధానికి తయారైనారు. So it says they go out to the kings of the whole world. ప్రపంచమంతటా ఉన్న భూరాజులను ఏకపరుస్తా ఉన్నారు. So not only for the eastern armies, but they are also going for the whole world, gathering together to go against the Palestine. అయితే ఈ తూర్పున ఉన్న రాజులు వాళ్ళు బయలుదేరినారు. వాళ్ళతో పాటు భూలోకమంతటా, ప్రపంచమంతటా ఉన్న రాజులను పాలస్తీనా దేశమునకు వ్యతిరేకముగా వీళ్ళు పోగు చేసినారు. So they are trying to make alliances with all the kings to become a strong party to get the victory over this battle. అయితే ఈ గొప్ప యుద్ధము జరగాలి, ఈ యుద్ధంలో వాళ్ళకు విజయం రావాలి అని చెప్పి అందరు రాజులతో వీళ్ళు సమైక్యపరచుకొని వస్తా ఉన్నారు. So again it says they gather them for the battle on the great day of God Almighty. అయితే 14వ వచనంలో సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు వీళ్ళందరినీ పోగు చేస్తా ఉన్నారు. So the battle of Armageddon will be the great war with God and the Antichrist. అయితే ఈ సర్వాధికారి అయిన చాలా శక్తివంతమైన అపవిత్ర ఆత్మలు వాళ్ళ పనిని కొనసాగిస్తున్న సమయం. These spirits of demon are performing the miraculous sign. వీళ్ళు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా ఆ కాలంలో చేస్తా ఉన్నారు. And they are uniting all the kings or rulers of the world against God. దేవునికి వ్యతిరేకంగా భూరాజులను అందరినీ ఏకపరుస్తా ఉన్నారు. And they were trying to go for the battle, but at the end they will lose the battle. వీళ్ళు ఇంత పగడ్బందీగా యుద్ధానికి వచ్చినప్పటికీ, ఇంత అపవిత్రాత్మల శక్తి ఉన్నప్పటికీ వీళ్ళు చివరికి ఓటమిని చూసేవారుగా మనం తెలుసుకుంటాం. So they are trying to make a propaganda saying that they are going to win the battle. మేము ఈ యుద్ధాన్ని గెలుస్తామని వాళ్ళు ఊరికే అందరికి చెప్పుకుంటున్నారు, అనుకుంటున్నారు. They are drawing all the men together with them.
మానవ శక్తినంతా ఒక దగ్గర సమకూరుస్తా ఉన్నారు. But at the end, we can see in the later chapter that Battle of Armageddon will be won by the Christ and the second coming will come. అయితే ఈ ఆర్మగడాన్ యుద్ధంలో యేసుక్రీస్తు ప్రభువుల వారికి విజయం వస్తున్నట్టుగా తర్వాత ఆయన ఈ భూమిని ఏలేవాడుగా మనం చూస్తాం. Verse 15. 15వ వచనం. Behold, I come like a thief. Blessed is he who stay awake and keeps his clothes with him, so that he may not go naked and be shamefully exposed. హెబ్రీ భాషలో హర్ మెగిద్దోను చోటునకు వారిని పోగు చేశాను, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకున్నవాడు ధన్యుడు. So blessed is he who stays awake. మెలకుగా ఉండువాడు ధన్యుడు. Because the God says, I'm coming like a thief. నేను దొంగ వలె వచ్చుచున్నాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. So there are many people who confuse this verse. చాలా మంది ఈ వచనంను గురించి వాళ్ళు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. Here the word of God is saying those who are not ready for the second coming of the Lord Jesus Christ. అయితే ఎవరైతే మెలకుగా లేరో వాళ్ళని గురించి ఈ వాక్యము రాయబడి ఉంది. Those who are not prepared for his coming. ఎవరైతే ఆయన రాకడకు సిద్ధముగా లేరో వాళ్ళని గురించి ఈ వచనం చెప్తా ఉంది. For them Christ will come like a thief. ఈ సిద్ధముగా లేనోనికి యేసు ప్రభు వస్తే దొంగ వలె వచ్చినట్టు ఉంటుంది. So Christ will return unexpectedly. అంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో వాళ్ళకి తెలియదు. But for the believers, we know the season of understanding when he's going to come. అయితే మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళము మనకు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, రెండవ రాకడ ఎప్పుడు ఉంటది, అవన్నీ మనకు బాగా తెలుసు. So I will talk to you later about this matter when I talk about the rapture, a separate subject on this. అయితే ఈ యేసు ప్రభు దొంగ వలె రావడము లేకపోతే మెలకుగా ఉండిన క్రైస్తవులు విశ్వాసులు సంఘము వీటన్ని విషయాలు సంఘం ఎత్తబడే విషయము మనం ధ్యానించుకున్నప్పుడు నేను వివరంగా వివరిస్తాను. But here what God is telling us from this verse is we have to be prepared. అయితే ఈ 16వ వచనంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మీరు మెలకువగా ఉండుడి. So we must be prepared for his coming. మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. And we need to prepare ourselves by standing firm in our faith. మనము మన విశ్వాసంలో నిలకడగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. And we also have to be stand firm and doing our commitment according to the God's purpose. దేవుని ఉద్దేశాల ప్రకారముగా మనము నిశ్చయించుకున్న విషయాలను మనం బాగా గుర్తుంచుకొని దేవుని సన్నిధిలో నిలబడాల్సిన కొనసాగాల్సిన అవసరం ఉంది. So blessed is the one who stays awake. మెలకుగా ఉండువాడు ధన్యుడు. And he says, and keeps his clothes with him so that he may not be naked and be shamefully exposed. జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. So our Lord always makes a stress on keeping ready or be ready always. మన ప్రభువు ఎల్లప్పుడూ మెలకువగా ఉండుడి, ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండుడి, మీరు జాగ్రత్తగా ఉండుడి అని నొక్కి చెప్తా ఉంటాడు. So constant readiness is very important for the believer's life. ఎల్లప్పుడూ మెలకువగా ఉండడము క్రైస్తవుని జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది. So as the soldiers in the battlefield, how they will be ready always to go for the battle. ఏ విధంగానైతే యుద్ధ భూమిలో సిపాయిలు నిత్యము వాళ్ళు సిద్ధంగా యుద్ధం కొరకు ఉంటారో అట్లనే మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నట్టు సిద్ధంగా ఉండాలా. So they will not go battle, but they will be ready for any time. వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేస్తున్నారు అని కాదు, కానీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. And we have to be like a person who is watchful at home for the arrival of thief. దొంగ వస్తాడని తెలిస్తే దొంగల పట్టుకోవడానికి మనం ఎట్లా సిద్ధంగా ఉంటామో అట్లా దేవుని కొరకు దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలా. So we have to be stay awake and remain clothed as the God expected us. దేవుడు మనకిచ్చిన వస్త్రములను మనము కాపాడుకొని వస్త్రములు ధరించి సిద్ధముగా ఉన్నట్టు ఉండాలి. Verse 16. 16వ వచనం. Then they gathered the kings together to the place that in Hebrew is called Armageddon.
రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. The Hebrew name for Mount Megiddo, it is 60 miles north of Jerusalem. ఈ హార్ మెగిద్దోను అనే ఈ ప్రాంతము 60 మైళ్ళు యెరూషలేం పట్టణానికి దూరంలో ఉంటది. So this battle of Armageddon will rage on the nearby plains. అయితే యెరూషలేము పట్టణానికి దగ్గరలో ఉన్న స్థలంలో ఈ స్థలం ఉంది. And if you read book of Judges chapter 4, న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో మనము చదివితే, so there is a sight of Barak's victory over the Canaanite. కనానీయుల పైన బారాకుకు విజయం వచ్చిన స్థలం. And if you read Judges chapter 7, న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో there you will find the Gideon's victory over the Midianites. మిద్యానీయుల పైన దేవుడు గిద్యోనుకు విజయం ఇచ్చిన స్థలం. So that is the site which is indicating here. అయితే ఆ స్థలాన్ని ఇక్కడ మెగిద్దోనుగా చూపబడతా ఉంది. So Napoleon called this valley as the greatest battlefield. నెపోలియన్ ఈ స్థలాన్ని ఇది గొప్ప యుద్ధ భూమి అని చెప్పి ఉన్నాడు. But again the battle of Armageddon will not be limited to this site. అయితే ఈ ఆర్మగెడ్డాన్ యుద్ధము ఈ కొంచెం స్థలానికే పరిమితి కాదు. So it will little encompass for the length of Palestine. అయితే పాలస్తీను దేశము వరకు ఆ చుట్టుపక్కలంతా వ్యాపించి యుద్ధం జరుగుతది. So here in the time of Armageddon, battle of Armageddon యుద్ధ సమయంలో, so no any additional followers to Antichrist and false prophet. అయితే అంత్యక్రీస్తుకు లేకపోతే ఈ అబద్ధ ప్రవక్తకు ఇంకా ఎక్కువ మంది వెంబడించే వాళ్ళు జతగారు. So already the great army from east has been arrived in the battlefield. అప్పటికే తూర్పు దేశం నుండి రాజులను పోగు చేసుకున్నారు. And simple people already united together to fight against God. సామాన్య జనులు కూడా దేవునితో యుద్ధం చేయడానికి తయారైనారు. And they were showing the final display of their rebellion. అంటే మేము దేవునికి తిరగబడిన వాళ్ళము అన్న వాళ్ళ తిరుగుబాటును అక్కడ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. So many are already united against God, against Christ. అంటే యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఆయనకు తిరగబడిన జనులంతా అక్కడ చేరినారు. But those who are with the Lord Jesus Christ, అయితే యేసు ప్రభుతో కూడా ఉన్నవాళ్ళు, they will stand for the truth and peace and justice and morality. ఆ సమయంలో దేవుని న్యాయము కొరకు, ఆయన సత్యము కొరకు, నైతికతల కొరకు, దేవుని కొరకు నిలబడినారు. So verse 16 says the people were gathered together to the place called Armageddon for the battle of Armageddon. అయితే హర్ మెగిద్దోను చోటున వాళ్ళు పోగు చేయబడినారు అని 15వ వచనం తెలుగులో చెప్తా ఉంది. So here ఇక్కడ చూస్తే we can take it for our personal application. మన వ్యక్తిగత జీవితం కొరకు ఈ విషయాలను మనము చూసుకోవచ్చు. So we can have a battle with evil on a daily basis. మనకు అనుదిన జీవితంలో ఈ సైతానుతో, ఈ చెడుగుతో, ఈ భూమి మీద ఉన్న దుష్టత్వంతో యుద్ధం జరుగుతూనే ఉంది. So we have to stand for God and fight against the enemy. మనము దేవుని కొరకు నిలబడి, మనము సత్యము కొరకు నిలబడి ఈ దుర్మార్గతతో యుద్ధం చేస్తా ఉన్నాం. So we have to be strong and courageous to face the battle because we are fighting on the winning side. మనము ఈ యుద్ధము మనం ఎంతో గట్టిగా చేయాలా, ధైర్యంగా ఉండాలా. ఎందుకంటే మనము ఇప్పటికే జయశాలులమని దేవుడు చెప్పి ఉన్నాడు. So this is all about the sixth balls. దీంతోటి 6వ పాత్ర కుమ్మరింపబడింది. So when the sixth bowl pours out, it prepares the way for the battle of Armageddon. ఆర్మగెడ్డాన్ యుద్ధానికి ఈ 6వ పాత్ర సిద్ధము చేస్తా ఉంది. Verse 17. 17వ వచనము, The seventh angel poured out his bowl into the air, and out of the temple came a loud voice from the throne saying, "It is done."
ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. So this seventh bowl will complete the God's wrath. ఈ ఏడవ పాత్ర కుమ్మరింపబడినప్పుడు దేవుని ఉగ్రతలు సమాప్తి అవుతున్నాయి. So immediately after this seventh bowl, the Christ second coming will arrive. అయితే ఈ 7 పాత్రలు సమాప్తి అయిన తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడ భూమి మీదకి ఆయన వస్తా ఉన్నాడు. So God will punctuate the completion of his wrath. అంటే ఆయన ఉగ్రత సమాప్తి అయినది అన్నట్టుగా దేవుడు గుర్తిస్తున్నాడు. He says it is done. అంటే సమాప్తమైనది. When the seventh bowl poured out of the temple came a loud voice from the throne saying, "It is done." ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. So it has been done and will remain done. అంటే ఆ దేవుని కార్యము సమాప్తమైనది, సమాప్తముగానున్నది. So this statement is made in the temple. అంటే ఇది గర్భాలయములో, దేవాలయంలో ఉన్న గర్భాలయంలో నుండి వస్తున్న శబ్దము, స్వరం. Verse 18 and 19. 18, 19. Then there came flashes of lightning, rumblings, peals of thunder, and severe earthquake. No earthquake like it has ever occurred since man has been on the earth. So tremendous was the quake. ఏడవ దూత. And 19th verse, it says, the great city split into 3 parts, and the cities of the nations collapsed. God remembered Babylon the great and gave her the cup filled with the wine of the fury of his wrath. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు, అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్ష్ణమైన ఉగ్రతయు మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. So there came flashes of lightning and rumblings and peals of thunder and severe earthquake. మెరుపులు, ధ్వనులు, ఉరుములు, పెద్ద భూకంపమును అక్కడ మనం చూస్తా ఉన్నాం. And no earthquake has been occurred since the man has been on this earth. A very heavy earthquake. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, అందుకే మహాభూకంపం అన్నారు. The powerful earthquake took place. ఎంతో శక్తితో కూడిన ఆ భూకంపం. And here the word used is 19th verse, the great city split into 3 parts. ఇక్కడ ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. So Jerusalem will be split into 3 parts. అంటే ఈ యెరూషలేం పట్టణము 3 భాగాలుగా చీలిపోతా ఉంది. Again, let us not think that this God is splitting because of judgment. అంటే దేవుడు ఆయన తీర్పులో భాగంగా యెరూషలేం పట్టణాన్ని ఈ విధంగా విభాగిస్తున్నాడని కాదు. So God is splitting the Jerusalem into 3 parts for improving. అంటే ఆ యెరూషలేం పట్టణాన్ని మెరుగుపరచడానికి దేవుడు ఆ విధంగా విభాగిస్తా ఉన్నాడు. To make the additional water supply to the city అంటే situation. అంటే ఆ భూమి దాని క్రమమును అంటే దేవుడు మెరుగుపరుస్తూ మంచిగా చేస్తా ఉన్నాడు. And he's preparing for the millennium kingdom because this city is supposed to be in the center. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో యెరూషలేం పట్టణం రాజధానిగా ఉండి మొత్తం భూమి అంతటికి కేంద్రంగా ఉండాల్సి ఉంది కాబట్టి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఇట్లా విభాగించి ఆ పట్టణాన్ని మెరుగుపరుస్తా ఉన్నాడు. Jerusalem is the only city will be spared during the judgment. దేవుని న్యాయ తీర్పులు జరుగుతున్న సమయంలో యెరూషలేం పట్టణం మాత్రం మిగిలి ఉంటది. So he will make the city more beautiful and more glorious. అంటే దేవుడు ఈ భూమి మీద ఉన్న ఈ యెరూషలేమును కూడా దేవుడు ఎంతో మహిమకరంగా చాలా రమ్యముగా ఆయన దాన్ని చేస్తా ఉన్నాడు. So he will divide or split this city into 3 parts. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. And the cities of the nations collapsed. అన్యజనుల పట్టణములు కూలిపోయాను. The God's purpose is very different.
దేవుడు తన ఉద్దేశాలు మన తలంపుల కంటే వేరేగా ఉంటాయి. When compared to the Jerusalem, the other cities, the God has different plans and purpose. యెరూషలేము పట్టణం విషయంలో లేకపోతే అన్యజనుల ఇంకా పట్టణాల విషయంలో దేవునికి ఒకే తలంపు లేదు, వేరు వేరు ఉద్దేశాలు ఆ పట్టణాల విషయము ఆయన కలిగి ఉన్నాడు. So with his purpose, he collapsed all the cities of the nations, but he spared only the Jerusalem. ఆయన ప్రణాళిక చొప్పున అన్యజనుల పట్టణములను కూలిపోయేటట్టు చేసిండు, కానీ యెరూషలేము పట్టణాన్ని మాత్రం ఆయన భద్రపరిచినాడు. And God remembered the Babylon the Great and gave her the cup filled with the wine of the fury of his wrath. తన తీక్ష్ణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. So Babylon the Great is the capital of the Antichrist empire. మహాబబులోను అని అంటే అంత్యక్రీస్తు రాజ్యమునకు రాజధాని గుర్తు. And that has to receive a special judgment from God. అంటే దేవుడు తీక్షమైన ఉగ్రత ఆ మహాబబులోనుకు త్రాగిస్తా ఉన్నాడు. Special outpouring of the wrath of God. అంటే దేవుడు తన ప్రత్యేకమైన తీర్పును అంత్యక్రీస్తు రాజ్యానికి తీరుస్తా ఉన్నాడు. So as Isaiah chapter 13 has explained how the Babylon will be judged. యెషయా గ్రంథము 13వ అధ్యాయంలో మహాబబులోను ఏ విధంగా కూలిపోతది, దేవుడు బబులోను కి ఏ విధంగా తీర్పు తీరుస్తాడు అన్నది ఎట్లా ఆయన చెప్పినాడో ఆ విధంగా ఇక్కడ జరుగుతా ఉంది. And even chapter 17 and 18 gives the full details on how the Babylon will be in the eyes of God. దేవుని దృష్టిలో ఈ బబులోను పట్టణం ఏ విధంగా ఉంటుందో యెషయా గ్రంథం 17-18 అధ్యాయాలు మనకు వివరించి చెప్తాయి. So here what I want to tell you is that God has remembered the Babylon the Great, the capital city of the Antichrist. దేవుడు ఈ బబులోను పట్టణము అంత్యక్రీస్తు యొక్క రాజధాని పట్టణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని సముఖమందు జ్ఞాపకం చేయబడుతుంది పట్టణం. And special outpouring of his wrath of God. అయితే దేవుడు తీక్ష్ణమైన ఉగ్రతను ఆ మహాపట్టణం మీద కుమ్మరిస్తున్నట్టు చూస్తున్నాం. So the wine of the fury of his wrath. తన తీక్ష్ణమైన ఉగ్రతను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇస్తా ఉన్నాడు. Verse 20 and 21. 20-21వ వచనం. Every island fled away, and the mountains could not be found. From the sky, huge hailstones of about 100 pounds each fell upon men, and they cursed God on account of the plague of hail, because the plague was so terrible. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను, 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. So every island fled away, అంటే ప్రతి ద్వీపము పారిపోయెను, and the mountains could not be found. పర్వతములు కనబడకపోయెను. So this is all because of the powerful earthquake, because when the 7th bowls were poured out. 7వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు జరిగిన ఆ మహా భూకంపమునకు ఈ విధంగా జరుగుతుంది. ద్వీపములు పారిపోతున్నాయి, పర్వతములు కనబడకుండా పోతున్నాయి. So because of the powerful earthquake, there was a alter in the topographical situation. ఈ భూమి యొక్క రూపు రేఖలు ఈ మహా భూకంపము మార్చివేస్తా ఉంది. And this is the God is preparing for his millennium kingdom. అంటే దేవుడు ఆయన 1000 ఏండ్ల రాజ్యం కొరకు భూమిని తనకు అనుగుణంగా దేవుడు మార్చుకుంటున్నాడు. So he is modifying the whole earth for his kingdom. ఆయన రాజ్యం కొరకు ఏ విధంగా ఉంటే దేవునికి అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా ఈ భూమిని దేవుడు మారుస్తా ఉన్నట్టు చూస్తున్నాం. And also it says that from the sky huge hailstones of about 100 pounds each fell upon men. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుష్యుల మీద పడెను. So atmospheric convulsion has also took place. అంటే వాతావరణంలో కూడా పెద్ద మార్పులు జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. So this devastation and the death is there on the 7th bowl. 7వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు వినాశనము, మరణము
వెంట వెంటనే వస్తున్నట్టు చూస్తున్నాం. So whenever we read the earthquake in this chapter, ఈ అధ్యాయంలో ఈ మహా భూకంపముల గురించి మనం చదివినప్పుడు so let us not think there are numerous earthquakes took place. అంటే ఎన్నో భూకంపాలన్నీ జరిగినాయి అని అనుకోకండి. If you read the book of Revelation chapter 6 verse 12 to 14, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12 నుంచి 16లో కూడా భూకంపం చూసినాము. and chapter 11 verse 13, 11, 13 వచనము, there are only 2 earthquakes. అక్కడ ఆ రెండు స్థలాల్లో రెండు భూకంపాలు జరిగినాయి. So one in the middle of tribulation, ఒకటి శ్రమల కాలము మధ్యలో, and this is the last of the tribulation. మళ్ళీ ఇది మహాశ్రమల కాలము చివరలో. So the 7th balls pour out and the earthquake, global earthquake took place. 7వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు ప్రపంచం అంతటా కదిలించినట్టు మహాభూకంపము కలిగెను. So this completes the chapter 16. దీంతో 16వ అధ్యాయము ముగుస్తా ఉంది. But again, are the balls finished from this chapter 16? అంటే ఈ 16వ అధ్యాయం తోటి ఈ ఉగ్రత పాత్రలన్నీ ముగిసినాయా? Some of us will say yes, మనలో కొంచెం మంది అవును అని చెప్పవచ్చును. because it says chapter 16 talks about the balls judgment. ఎందుకంటే 16వ అధ్యాయంలో 7 పాత్రలు కుమ్మరింపబడినట్టు మనం చూసి ఉన్నాం. But again, we can find it is loose ends we can find in this chapter 16. అయితే ఈ 16వ అధ్యాయంలో కొన్ని అవకతవకలు ఉన్నట్టు చూస్తున్నాం. So chapter 16 we have seen 7 balls events has been described very clearly. ఎంతో చక్కగా వివరముగా ఈ 7 పాత్రలు కుమ్మరింపబడినప్పుడు జరిగిన విషయాలు 16వ అధ్యాయంలో చూసినాం. So during the ball period, the God's wrath will be completed. దేవుని ఉగ్రత సమాప్తి అవుతున్నది అని మనము విని ఉన్నాము. But when you look at clearly into the events, ఈ విషయాలను చాలా లోతున గమనించి చూస్తే, for example, if we take the war, యుద్ధం గురించి మనము వివరంగా వెళ్తే, so when the 6th ball poured out, they preparing the battle of Armageddon. 6వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు ఆర్మగెడాన్ యుద్ధం కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడని మనం చదివినాం. Yeah, that ball is not finished. అంటే అక్కడ మనం చదివినంత వరకే ఇంకా మొత్తం అయిపోయింది అనుకోకూడదు. Still battle is not finished. అంటే యుద్ధం జరగాలి కదా. The Antichrist is assembling the armies of all the nations at the Armageddon. అంటే 6వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు అంత్యక్రీస్తు భూరాజులను ఏకపరుస్తా ఉన్నాడు. But nothing find in the chapter 16 about the outcome of the battle and the battle is finished or not yet finished. అంటే 16వ అధ్యాయంలో 6వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు ఫలానా జరుగుతుంది అని ఉంది కానీ ఇంకా జరగలేదు, ఆ యుద్ధం సమాప్తి కాలేదు. And second thing, if you read very carefully, the Christ return, it says, I am coming like a thief. నేను దొంగవాలే వచ్చున్నానని కూడా 6వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు ఉంది. But again, the God is not yet come. ఇంకా యేసు ప్రభు రెండవ రాకడ జరగలేదు. It will come. అంటే యేసు ప్రభు వస్తాడు, రాజుగా వస్తాడు. So last 3 balls included all the prophesied signs that Christ's visible return was imminent. అయితే ఈ 3 పాత్రలు కుమ్మరింపబడుతున్నప్పుడు, చివరి 3 పాత్రలు 5, 6, 7 పాత్రలు కుమ్మరింపబడుతున్నప్పుడు యేసు ప్రభు మేఘారూఢుడై ఆకాశంలో ఆయన వస్తూ భూమి మీదకి దిగుతూ మొత్తం ప్రపంచమంతా చూస్తారని ప్రవచనాలు చెప్తా ఉంది. Yeah, so that is also little incomplete. అది కూడా ఇంకా జరగలేదు. And wrath. అంటే దేవుని ఉగ్రత. So he says that this, the God's wrath is not yet completed. అంటే దేవుని ఉగ్రత అంటే మనకు అట్లా చెప్పబడింది, అన్ని విషయాలు చెప్పబడినాయి, కవర్ అయినాయి, కానీ నిజంగా అవన్నీ ఇంకా జరగలేదు. But still it will continue until the chapter 19. 19వ అధ్యాయం వరకు ఈ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు జరుగుతూ ఉంటాయి. So when you read this chapter 16, you will find the loose ends and also will find the balls are not yet finished. అంటే ఈ 16వ అధ్యాయము చదువుతా ఉంటే మనకు ఏమర్థమవుతుందంటే ఇది మొత్తం సంపూర్ణంగా రాయబడలేదు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న విషయాలు చెప్పబడినాయి కానీ అవి ఇంకా రానున్న అధ్యాయాల్లో జరుగుతూ ఉంటాయి. It will continue through chapter 19.
19వ అధ్యాయం వరకు ఈ ఉగ్రత పాత్రలు కుమ్మరింపబడుతున్నప్పుడు జరుగుతున్న విషయాల గురించి ఇంకా వివరంగా ఉంది. About the war, we will see in chapter 19. ఇక్కడ ఆర్మగెడ్డాన్ యుద్ధము కొరకు 19వ అధ్యాయంలో మనం చూస్తాం. So that is where the battle of Armageddon will take place, and who will win the battle and how long that battle takes place. అక్కడ ఈ యుద్ధము ఎవరెవరి మధ్యలో జరుగుతుంది, ఎంత కాలం జరుగుతుంది, ఎంత సమయం పడుతుంది, ఏ విధంగా యుద్ధం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అన్నది మనం చూస్తాం. And even chapter 19 we talks about the Christ return. యేసు ప్రభువు రాకడను గురించి కూడా మనం 19వ అధ్యాయంలోనే చూస్తాం. So most detailed informations will be described in chapter 19 only. 19వ అధ్యాయంలో చాలా చక్కగా విషదపరిచి అన్ని విషయాలు దేవుడు అక్కడ పొందుపరిచి ఉన్నాడు. About the wrath also, the God's more severe aspect of God's wrath, we can find it in chapter 19. 19వ అధ్యాయంలో దేవుని ఉగ్రత ఎంత తీవ్రంగా ఉన్నది, అది భూమిపైన ఏ విధంగా నెరవేర్చబడుతుందని కూడా రాయబడి ఉంది. So all these things, whatever explained in chapter 16, will extend at least through the chapter 19. అంటే ఈ 16వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ 16వ అధ్యాయంతో ముగియలేదు, అవి 19వ అధ్యాయం వరకు జరుగుతూనే ఉన్నాయి. So tomorrow let us proceed into the chapter 17 with understanding that we are still discussing the bowls period. అంటే రేపు 17వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు మనం మనసులో ఇది గుర్తుంచుకోవాలి, ఏంటంటే ఇంకా మనము ఈ పాత్రలలో కుమ్మరింపబడుతున్న దేవుని ఉగ్రతను గురించి ధ్యానిస్తూనే ఉన్నామని. Let us not think that it's already completed. అంటే దేవుని ఉగ్రత పాత్రలు 16వ అధ్యాయంలో అయిపోయినాయి, ఇదేదో కొత్తగా మళ్ళీ మొదలైంది అనుకోకండి. అవే విషయాలను మనం రేపు ఎల్లుండి కూడా ధ్యానించుకుంటాం. So chapter 17 begins with the angel speaking to John. 17వ అధ్యాయంలో దేవదూత యోహానుతో మాట్లాడడంతో ఆరంభమవుతుంది. And one of the angels holding the balls. అంటే అక్కడ ఒక దేవదూత ఈ పాత్రలను పట్టుకొని ఉన్నట్టుగా యోహాను చూస్తాడు. And that angel is referring to the war against the lamb. అంటే దేవుని గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధము చేస్తున్నట్టుగా అది సూచన. That is the battle of Armageddon, and it will introduced by the sixth ball. అంటే 6వ పాత్రతో అర్మగెడాన్ యుద్ధము ఇక్కడ ఆరంభింపబడుతున్నట్టుగా అర్థం. And as we read chapter 16 verse 19, the harlot of Babylon will be exposed in chapter 17. 17వ అధ్యాయంలో మహావేశ్య అయిన ఆమెను గురించి దేవుడు మనకు విశదీకరిస్తా ఉన్నాడు. So that will continue until the chapter 19. 19వ అధ్యాయం వరకు దేవునికి వ్యతిరేకంగా ఉన్న దాని గురించి మనం చూస్తాం. So continuity is there until the chapter 19 about all the balls judgment. ఈ 16వ అధ్యాయంలో మనం చూసిన ఈ పాత్రలతో కూడిన ఈ ఉగ్రత దాని గురించి ఇంకా వివరంగా 17, 18, 19లో మనం చూస్తాం. So we'll be right back tomorrow with the Facebook live of this series, continuing with chapter 17. రేపు ఇదే సమయంలో ఫేస్బుక్ లైవ్ లో 17వ అధ్యాయమును ధ్యానించుకోవడానికి తిరిగి కలుసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.